అదృశ్యం చేయనున్నది. నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆ క్షణం రానే వచ్చినది. నేను ఆ అద్భుతమును చూస్తాను. నీకేమైనా జరిగితే? ఆమె చెప్పినది నాకేమీ జరగదని. నేను ఆమె రక్షణలో ఉంటాను. ఏమీ జరగదని విశ్వసిస్తున్నావా? అవును, అగ్నిదేవుని వరమున్నది కదా. కానీ నీకు లేదు కదా. నీకు భయంగా లేదా? నాకు తెలిసినదొకటే, ఏది జరిగినా అది నా విష్ణువు అభిష్టమే. అటువంటప్పుడు నేనెందుకు చింతించాలి? ఆ విష్ణువుపై ఎంత విశ్వాసము! అన్నిటికంటే అధికంగా. అతడు నీకేమైనా శక్తిని ప్రసాదించాడా? అతడిపై గల అద్భుత విశ్వాసమే నా శక్తి. విష్ణువుపై విశ్వాసం ఉంచిన ఎవరికైనా ఆ శక్తి లభిస్తుందా? అవశ్యముగా అగ్రజ. ప్రపంచమునంద అన్నిటికీ మూలము విశ్వాసమే. విశ్వాసమే శక్తిని ప్రసాదిస్తుంది. నాకును లభించగలదా? తప్పక లభిస్తుంది. అదే నిజమైతే నేను ఆ విష్ణువుపై విశ్వాసాన్ని పెంచుకుంటాను. పుత్ర ప్రహ్లాద, నీవు సిద్ధమే కదా? సిద్ధంగా ఉన్నాను. తమ కోసమే ఎదురు చూస్తున్నాను. పదండి. అలాగే పుత్ర. కానీ మీ మాత రావటం లేదట కదా? ఎందుకు? ఆమెకు భయంగా ఉన్నదట. భయమా? ఎందుకు భయం? ఆమెకు అగ్నిదేవుని వరప్రభావం పట్ల విశ్వాసం లేదా? నేను అదే వివరించాను. కానీ ఆమె భయాన్ని దూరం చేయలేకపోయాను. నేను ఆమె చెంతకే వెళతాను. ఆమెను తోడుకునే వస్తాను. మన సంభాషణ వాయిదా వేద్దాం అగ్రజ. నేను అతని శక్తి విషయం తర్వాత మీతో ప్రస్తావిస్తాను. అలాగే అనుజ. ఈ ప్రదర్శన అనంతరం నీవు ఎవరికీ ఏమీ చెప్పే అవసరం ఉండదు. మాతా, మాతా, మాతా. పుత్రా, అత్తగారు చెప్పారు తమరు ప్రదర్శనకు రావడం లేదని. అవును పుత్రా, నిజమే చెప్పారు. ఎందుకు? నాకు భయముగానున్నది. భయమా? నీవు ఒక సాహసపుత్రుడికి సాహస మాతవి కదా. కేవలం మాతను మాత్రమే. ఏ మాత తన పుత్రుని తన కళ్ళ ఎదుటే అగ్నిలో దూకడం చూడగలదు? నీవు కూడా మూర్ఖుడవే. నీ అత్త నిన్ను సర్పకుండానికి పంపి హతమార్చాలనుకున్న విషయం తెలిసి ఆమెను విశ్వసిస్తున్నావా? ఆమెపై కాదు, నా వాసుదేవునిపైనే విశ్వాసమున్నది. తమరు నా విష్ణుదేవునిపై విశ్వాసం ఉంచండి. విశ్వసిస్తాను పుత్రా, విశ్వసించే తీరాలి. నాకిది బాగా తెలుసు. నీ జీవనంలో ఎన్ని ఆపదలు ఎదురవుతున్నా వాటినన్నిటినీ జయించావు. కాని పుత్రా, నీ విరోధులు బహుశక్తిశాలురు. మహావిష్ణువు వారి అందరికంటే శక్తిశాలి. అతను సదా నన్ను రక్షిస్తుంటాడు. పుత్రా, తల్లి మమతను నీవు అర్థం చేసుకొనలేవు. అంతా సవ్యంగా ఉన్నప్పటికీ మమత నన్ను ఆందోళన పరుస్తున్నది. నా భయం ఏమిటంటే, ఈసారి నీవు రక్షింపబడకుంటే నేనేమైపోవాలి? నేనేం చెయ్యాలి? ఇది తలుచుకుంటుంటే నా మది కృంగిపోతున్నది. నేనేం చేయగలను పుత్రా? నీ అంత ధైర్యంగా ఉండే శక్తి నాకెక్కడిది? నాకు ఏ విధమైన అకుంఠిత విశ్వాసం ఉన్నదో అటువంటి అకుంఠిత విశ్వాసమే తమరు విష్ణుపై ఉంచండి. నాకున్న శక్తి మీకు లభిస్తుంది. ఇప్పుడు చెప్పండి, తమరు అద్భుత ప్రదర్శనకు వస్తున్నారు కదా?
పుత్రా, తమరు నా కోసం తప్పకుండా వచ్చే తీరాలి. పుత్రా, పుత్రా. ఘాతకం, అత్యంత ఘాతకం. ఆ దుష్ట ప్రహ్లాదుడు రోజు రోజుకి అత్యంత ఘాతకుడవుతున్నాడు చండిక. ఈ రోజు నాకు కూడా అదే విషయం తెలిసి వచ్చినది. ఒకవేళ ప్రహ్లాదుడు జీవిస్తే నాకు నా కుమారుడు ఆహ్లాదుడు దూరమైపోతాడు. నాకు ప్రహ్లాదుని మాటలు వింటుంటే భయం కలుగుతున్నది అగ్రజ. ఏ ప్రకారం ప్రహ్లాదుడు తమకు విద్రోహం చేసినట్లే ఏదో ఒకరోజు ఆహ్లాదుని కూడా నా నుండి దూరం చేయవచ్చు. అందుకే ఆ దుష్టుని జీవితం నేను అంతం చెయ్యదలచాను. వాడు జీవించి ఉన్నంతకాలం రోజు రోజుకి నా విరోధుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నది. అలా ఎవరు మనకు విరోధులైనా వారు మన అగ్రజుడు హిరణ్యాక్షుని వధించిన విష్ణువుకి ప్రశంసకులవుతారు. నాకు మరో అనుమానం కలుగుతున్నది అగ్రజ. ఆ ప్రహ్లాదుడు నా పుత్రుడు ఆహ్లాదునికి విష్ణు జప నూరిపోస్తున్నాడని. అగ్రజ, నా సందేహం ఏమిటంటే నా పుత్రుడు ప్రహ్లాదుని వాక్కులకు ప్రభావితుడవుతున్నాడని. తెలుసు సోదరి, నాకు చాలా బాగా తెలుసు. ఆ దుష్టుని వాణి బహు సుందరమైనది. వాడి తీయని మాటలతో ఎవరినైనా ఆకర్షించగలడు. అందుకే వాడి అంతం అనివార్యం. వాడి అంతం అత్యంత అనివార్యం. నేను తమతో ఏకీభవిస్తున్నాను అగ్రజ. విశ్వసించండి, అగ్నిలో ఆడే ఈ క్రీడ నుండి వాడు బయటపడలేడు. నా శుభాశీస్సులు నీకెప్పుడు ఉంటాయి చండిక. కానీ వాడు జీవించి ఉంటే నా జీవనం ప్రమాదంలో పడుతుంది. అలా జరగదు అగ్రజ. నేను అలా జరగనివ్వను. కమలనైనా తమరు విన్నారా? ప్రహ్లాదుడు తన తల్లితో ఏమంటున్నాడు? అతడంటున్నాడు భక్తిభావమే అన్నింటికంటే శ్రేష్టమైనదట. ఆ భావం కంటే గొప్పది మరేదీ లేదా? నీ పుత్రుడు అంత అనుచితమైన మాటలు ఏమన్నాడు మహాదేవి? భక్తి యొక్క శక్తి గురించి నీకు బాగా తెలిసినదే. సృష్టిలో ఈశ్వరుని యొక్క అస్తిత్వం వినా సర్వము మాయే. ఆ మాయలో పడ్డారంటే అర్థం తమ జీవన లక్ష్యాన్ని మరిచారని. జీవనం యొక్క లక్ష్యం ఏమిటంటే తమలోని ఈశ్వర శక్తిని గ్రహించి దానిని బయటకు తీసుకురావాలి. తమలో దాగున్న ఈశ్వరుని తెలుసుకోవాలి. మోహం భ్రమకు గురి చేస్తుంది, దారి తప్పిస్తుంది. మోహితులను చేసేవి ధనం, సంతానం. కానీ దయాసాగరా, మాతాపుత్రుల స్నేహం కూడా తమ హృదయ సమానమన్నారే. అవశ్యం మహాదేవి. కానీ ఏ స్నేహము మహనీయమైనది కాజాలదు. జీవనం యొక్క వాస్తవిక ఉద్దేశం ఈశ్వర ప్రేమలో అహమును విడిచిపెట్టడం. ఎందుకంటే ఈశ్వరుని ప్రేమ అన్ని ప్రేమల కంటే ఉన్నతమైంది. ఏ ప్రకారం మృగతృష్ణంలోని మెరుపులు జలమనే భ్రమను కలిగించి సమీపించగానే అవి మెరుపులే గాని జలం కాదని తేలుతుందో, అదే ప్రకారం అన్ని మోహములు సామీప్యంలో భ్రమలుగానే స్పష్టమవుతాయి మహాదేవి. ఈశ్వరుని ప్రేమ జీవనమున ముక్తికి కారణమవుతున్నది. నీ పుత్రుడు లీలావతి మమతాపాశ మోహంలో చిక్కుకోలేదు. అతడు కేవలం మమతాపాశాన్నే భక్తి వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వారికి తెలుసు భక్తి ఎందే శక్తి కలదని. అదుగో చూడు, నీ పుత్రునికి పరీక్షా సమయం